ओंकारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ओम श्री साईराम। అనంత ప్రేమ స్వరూపులారా, అంతా భగవంతుని మహిమే. విశ్వమంతా భగవంతుని నుండి ఆవిర్భవించి తిరిగి మరలా ఆ భగవంతునిలో ఐక్యం చెందుతుంది. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, విశ్వవ్యాపితుడు. ఆ భగవంతుణ్ణే సత్యం అంటారు, ఆత్మ అంటారు, బ్రహ్మం అంటారు, శుద్ధ చైతన్యం అని కూడా అంటారు. నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు కాబట్టి భగవంతుడు కంటికి కనిపించే ప్రసక్తే లేదు. భూమండలంలో ఇంతవరకు ఎవరు భౌతిక నేత్రాలతో భగవంతుణ్ణి చూడలేదు, ఇక భవిష్యత్తులో కూడా చూసే అవకాశమే లేదు. అయితే భగవంతుడి యొక్క స్థితిని అనుభవించవచ్చును కానీ భగవంతుడిని ప్రత్యక్షంగా దర్శించే అవకాశమే లేదు. మనం ఉదయం నుండి సాయంత్రం వరకు చేసేటటువంటి ప్రతి పనిలో, మాట్లాడే ప్రతి మాటలో, ఉత్పన్నమయ్యే ప్రతి ఆలోచనలో కూడా భగవంతుడు ఉంటాడు. కాబట్టి భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది, భగవంతుడికి భిన్నమైనది, భగవంతుడికి అతీతమైనది, వేరైనది మరొకటి లేదు కదా. మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే మంచి భగవంతుడే, చెడు కూడా భగవంతుడే. లాభం భగవంతుడే, నష్టం కూడా భగవంతుడే. విజయం భగవంతుడే, అపజయం కూడా భగవంతుడే. గెలుపు భగవంతుడే, ఓటమి కూడా భగవంతుడే. ఉపకారం భగవంతుడే, అపకారం కూడా భగవంతుడే. అంతా భగవంతుని మయమే, అంతా భగవంతుని యొక్క ప్రతిరూపమే. సాధన అంటే ఏమిటి? భగవంతుని గురించి సశాస్త్రీయంగా తెలుసుకొని నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని మనోఫలకంలో ప్రతిష్ఠించుకొని దానిని గురించి పదే పదే మననం చేసుకుంటూ అంతిమంగా అనుభవంలోనికి పొందడమే సాధన అంటే. సాధన అంటే చెయ్యటం కాదు, ఏమీ చేయకుండా ఉండటం ఎలా తెలుసుకోవాలి, ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితి నుండి అన్నీ చేయగలగాలి. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మంచి భగవంతుడే, చెడు కూడా భగవంతుడే. మనం మంచిని కోరుకుంటూ చెడును వ్యతిరేకిస్తూ ఉంటే దాన్ని ఏమంటారు? అశాస్త్రీయత అంటారు. ఒకటే కావాలని కోరుకుంటున్నాం, మరొక దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒకదాని పట్ల రాగం ఉంది, మరొక దాని పట్ల ద్వేషం ఉంది. రాగద్వేషాలు రెండు ఉన్నాయంటే మనసు పనిచేస్తున్నట్లే కదా. ఒకవైపు సత్యం ఉంటుంది, మరొక వైపు మాయ ఉంటుంది. మనం సత్యాన్ని కోరుకుంటూ ఉంటాం, మాయను వ్యతిరేకిస్తూ ఉంటాం. మాయను వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు
సత్యాన్ని అనుభవంలోకి పొందే అవకాశమే లేదు కదా. ఎందుకంటే మనం దేనినైతే వ్యతిరేకిస్తూ ఉంటామో అది మనోఫలకముల లోతుగా నిక్షిప్తమవుతుంది, ప్రతిష్ఠించబడుతుంది. అందున మంచికి సంబంధించినటువంటి ఆలోచనలు, పాజిటివ్కి సంబంధించినటువంటి ఆలోచనలు తేలికగా ఉంటాయి, ఉపరితలంలో ఉంటాయి. చెడుకు సంబంధించినటువంటి ఆలోచనలు లోతుగా నిక్షిప్తమై ఉంటాయి, బరువుగా ఉంటాయి, భారంగా ఉంటాయి. అనుభూతికి సంబంధించినటువంటి ఆలోచనలను మనం త్వరగా కరిగించుకోగలుగుతాం. కానీ నెగిటివ్కు సంబంధించిన, చెడుకు సంబంధించినటువంటి ఆలోచనలను కరిగించుకునే అవకాశమే లేదు. ఎందువలన? అవి లోతుగా ఉంటాయి, బరువుగా ఉంటాయి, భారంగా ఉంటాయి. మెదడు యొక్క సున్నితమైనటువంటి కణజాలంలో నిక్షిప్తమై ఉండి మెదడు యొక్క కేంద్రాలను బలహీనపరుస్తూ ఉంటాయి. మానవులకు సంభవించే రుగ్మతలకు మూల కారణం ఏంటి? మనసే కదా. మనసు అంటే ఏమిటి? సంకల్పం, వికల్పం రెండు ఉంటే మనసే. వికల్పం నెగిటివ్గా ఉంటుంది, సంకల్పం పాజిటివ్గా ఉంటుంది. సంకల్పం ఉంటేనే వికల్పం ఉంటుంది. సంకల్పం లేకుండా వికల్పానికి అవకాశమే లేదు. వికల్పం లేకుండా సంకల్పానికి అవకాశమే లేదు. విశ్వంలో ఒక వస్తువు తయారవుతుంది. ఆ వస్తువు తయారు కావటానికి మూలం సంకల్పమే. ముందు ప్రాణశక్తి యొక్క రూపాంతరం వలన సంకల్పం ఏర్పడుతుంది. ఆ సంకల్పం అమలు జరగటానికి అనుగుణంగానే ఒక వస్తువు తయారవుతుంది. సంకల్పం నెరవేరేంత వరకు ఆ వస్తువు యొక్క అవసరం ఉంటుంది. సంకల్పం నెరవేరిన తర్వాత వస్తువు యొక్క అవసరం ఉండదు కదా. అందువల్ల సంకల్పంతో పాటు వస్తువు కూడా కరిగిపోతుంది. అలా సంకల్పం, వస్తువు రెండు కరిగిపోవటాన్నే వికల్పం అంటారు. కాబట్టి పాజిటివ్, నెగిటివ్ రెండు కూడా ద్వంద్వాలే. ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒకదాని ద్వారా మరొకటి ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఒకటి మరొక దానికి ప్రేరణ అవుతుంది. రెండు కలిసే ఉంటాయి, విడిపోవు, విడదీసే అవకాశమే లేదు. మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే సంకల్పం, వికల్పాలు రెండు కూడా భగవంతుని యొక్క ప్రతిరూపాలే. రెండు భగవంతుని నుండి ఆవిర్భవించినవే, తిరిగి మరలా భగవంతునిలోనికి లయం చెందుతాయి. అంతా భగవంతుని మయమైనప్పుడు మనం దేనిని వ్యతిరేకించాలి? ఎందుకు వ్యతిరేకించాలి? వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఏంటి? కానీ మానవుని యొక్క ఒకే ఒక బలహీనత ఏమిటంటే, మనసు బలంగా ఉన్నప్పుడు ఒక దానిని వ్యతిరేకిస్తూ ఉంటాం, మరొక దానిని ఆశిస్తూ ఉంటాం. ఇక్కడే ఆధ్యాత్మిక రహస్యం మొత్తం దాగి ఉంది. వ్యతిరేకించడం జరిగిందంటే అందులో ఒక భాగంగానే ఆశించడం కూడా జరుగుతుంది. రాగం ఉందంటే అందులో ఒక భాగంగానే ద్వేషం కూడా ఉంటుంది. రాగం అంటే వెంటబడటం, ద్వేషం అంటే వ్యతిరేకించటం. రెండు చర్యలే కదా. చర్య జరుగుతుందంటే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. దాన్నే కర్మఫలం అంటారు. ఆ కర్మఫలం మరొక కర్మకు బీజం అవుతుంది. ఈ విధంగా పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి ద్వంద్వాల మధ్య ఘర్షణ పడుతూ ఉంటాడు. చర్య ఉందంటే తప్పనిసరిగా ప్రతిచర్య ఉంటుంది.
ప్రతి చర్య ఆగిపోవాలంటే మన నుండి చర్య ఉండకూడదు కదా. చర్య ప్రతిచర్యలు రెండు ఉన్నాయంటే మనసు బలంగా ఉన్నట్లే కదా. మనసు బలంగా ఉందంటే శక్తి విపరీతంగా ఖర్చు అవుతుంది కదా. కాబట్టి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి యొక్క మేధస్సు నుండి నిరంతరం ఆలోచనలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆలోచనలకు అనుగుణంగా మాటలు వస్తూ ఉంటాయి. ఆలోచనలకు అనుగుణంగా కర్మలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలోచనలకు మూలం ఏమిటంటే గత జీవితపు అనుభవాలు. వాటినే సంస్కారాలు అంటారు. తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించేటటువంటి సంస్కారాలని సంచిత కర్మలు అనుకుంటే, ఈ జీవితంలో చేసేటటువంటి కర్మల ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి అనుభవాల మొత్తాన్ని ప్రారబ్ధ కర్మలు అంటారు. సంచితము ప్రారబ్ధం రెండు కలిస్తే మనిషి యొక్క జీవిత సమాచారం అవుతుంది. కాబట్టి సంస్కారాలు అనేవి పెరగకూడదు, కరిగిపోతూ ఉండాలి. సంస్కారాలు కరిగిపోతూ ఉంటే మనోభారం తగ్గుతూ ఉంటుంది. సంస్కారాలు పెరుగుతూ ఉంటే మనోభారం కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకు మనం ఏం చేయాలి? ఆలోచనలను జాగ్రత్తగా విశ్లేషించుకుంటూ ఉండాలి, విచారణ చేస్తూ ఉండాలి. ఆలోచన అనేది ద్వంద్వమే, సంస్కారం అనేది కూడా ద్వంద్వమే, మాట అనేది కూడా ద్వంద్వమే, కర్మ అనేది కూడా ద్వంద్వమే, ప్రపంచం కూడా ద్వంద్వమే. ప్రపంచంలో జరిగే సంఘటనలన్నీ ద్వంద్వాలే. మనిషి అజ్ఞానంలో ఉన్నప్పుడు, పాక్షిక దృష్టితో ఉన్నప్పుడు కనిపించే దానినే వాస్తవం అనుకుంటాడు. దాని వెనుకన ఉన్నటువంటి ఆధారాన్ని గుర్తించలేడు. స్థూలం బయటికి కనిపిస్తూ ఉంటుంది, సూక్ష్మం లోపల దాగి ఉంటుంది. సూక్ష్మం లేకుండా స్థూలానికి అవకాశమే లేదు. కాబట్టి సూక్ష్మాన్ని మనం సరిచేయగలిగితే స్థూలం కరిగిపోతుంది. ఇదే యోగాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, ఉదయం నిద్ర లేచింది మొదలు సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు నిరంతరం ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలకు మూలం ఏంటంటే గత జీవితపు సంస్కారాలు, ఈ జన్మలో అదనంగా కలిసినటువంటి కర్మలు. వీటి మోతాదు పెరుగుతూ ఉంటే మనసు కలుషితమవుతూ ఉంటుంది. మోతాదు తగ్గుతూ ఉంటే మనసు తేలిక అవుతూ ఉంటుంది. మానవ జీవిత పరమార్థం ఏమిటి? కర్మల మోతాదును పెంచుకోవటం కాదు, తగ్గించుకోగలగాలి. కర్మల మోతాదు తగ్గుతూ ఉంటే మనిషి స్వేచ్ఛ వైపుకు పయనిస్తూ ఉంటాడు. కర్మల మోతాదు పెరుగుతూ ఉంటే మనిషి బంధాల్లో పడిపోతాడు. ప్రజ్ఞ కుంచుకునే కొలది భౌతికపరమైనటువంటి అంశాలు ఆధిక్యతను సంతరించుకుంటాయి. ప్రజ్ఞని అనంతంగా విస్తరించే కొలది మనిషి ఆత్మకు చేరువవుతూ ఉంటాడు. ఆత్మకు చేరువు కావటం అంటే సంస్కారాల మోతాదు కరిగిపోవటమే. కాబట్టి వచ్చేటటువంటి ఆలోచనలు ఉదయం నుండి సాయంత్రం వరకు మనిషిని మాటల వైపుకి, కర్మల వైపుకు ప్రేరేపిస్తూ ఉంటాయి, రెచ్చగొడుతూ ఉంటాయి. మాటలు పెరుగుతున్నాయంటే వెనుక ప్రేరణలు కూడా ఎక్కువగా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఏదో చెయ్యాలి, ఏదో మాట్లాడాలి, ఎవరినో సరిచేయాలి, ఏదో సాధించాలి, మార్చాలి, అది బాగలేదు, ఇది బాగలేదు, ఇటువంటి ఆలోచనలు కుప్పలు కుప్పలుగా, కట్టలు కట్టలుగా, తెరల తెరలుగా వస్తున్నాయంటే అందుకు మూల కారణం అంతరంగంలో సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉండటమే.
జ్ఞానికి అజ్ఞానికి వ్యత్యాసం ఏంటంటే అజ్ఞాని కనిపించేటటువంటి స్థూల ప్రపంచాన్ని వాస్తవం అనుకుంటాడు. జ్ఞాని కనిపించేటటువంటి స్థూల ప్రపంచాన్ని మాయకు ప్రతిరూపంగా భావిస్తాడు. కనిపించేటటువంటి స్థూల ప్రపంచం అంతా మాయకు ప్రతిరూపం అనే భావన కలిగిందనుకోండి, అప్పుడు దానికి ఎటువంటి పట్టింపును కానీ ప్రాధాన్యతను కానీ ఇచ్చే అవకాశమే లేదు. అదే వాస్తవం అనుకుంటే దానిలో ఇరుక్కుపోతాం. జీవితంలో సంభవించే ప్రతి సంఘటన, ప్రతి సన్నివేశం, మనం చేసేటటువంటి ప్రతి పని, ఉచ్చరించే ప్రతి మాట, ఆలోచించేటటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా భగవంతుల్లో ఒక భాగమే. కాబట్టి మాయను వ్యతిరేకించటం కాదు, మాయలో ఇరుక్కుపోవటం కాదు, మాయ ఉండకూడదు అనుకోవటం కాదు, మాయ నుండి తప్పించుకోవాలి అనుకోవటం కాదు, దాన్ని కూడా భగవంతుల్లో ఒక భాగంగా భావించడమే. మనం వ్యతిరేకిస్తూ ఉంటే దానికి ప్రాధాన్యతనిచ్చినట్లే, పట్టింపునిచ్చినట్లే. పట్టింపునిచ్చామంటే శక్తి ఖర్చు అవుతుంది. శక్తి ఖర్చు అవుతుందంటే అది తప్పనిసరిగా కర్మగా మారుతుంది. కర్మ జరిగిందంటే తప్పనిసరిగా కర్మఫలం ఉంటుంది. ఆ కర్మఫలం మరొక కర్మకు బీజం అవుతుంది. ఈ విధంగా మనిషి ఏమవుతాడు? కర్మబంధంలో ఇరుక్కుపోతాడు. నీటి నుండి బయటపడ్డ చేప వలె ఉంటాడు. అంతరంగంలో అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తిని భరించలేక దాన్ని తొలగించుకోవటం కోసం, భర్తీ చేసుకోవటం కోసం ప్రణాళికలతోటి, పథకాలతోటి, కార్యక్రమాలతోటి ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉంటాడు. కార్యక్రమాల మోతాదు పెరుగుతుందంటే మనిషికి విశ్రాంతి ఉండదు. మనసు నిరంతరం అలజడిగా ఉంటుంది. ఆశించి చేయటం జరుగుతుంది. ఆశించింది లభించినప్పుడు తాత్కాలికంగా తృప్తి ఉంటుంది. లభించకపోతే తిరిగి మరలా అసంతృప్తి కొనసాగుతుంది. ఈ విధంగా మనిషి ఒక విషవలయంలో పూర్తిగా చిక్కుకుపోతాడు. దాని నుంచి బయటపడటం కోసం చేసేటటువంటి ప్రయత్నం ద్వారా ఇంకా దానిలో ఎక్కువగా చిక్కుకుంటూ ఉంటాడు, ఇరుక్కుపోతూ ఉంటాడు. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి జీవన విధానం ఒక్క మానవ జాతిలో మాత్రమే ఉంది. వేరే జాతులలో అటువంటి జీవన విధానం లేనే లేదు. దానికి మూల కారణం ఒక్కటే, మానవులకు అపారమైన జ్ఞాపక శక్తి ఉంది. ఆ జ్ఞాపక శక్తికి మూల కారణం కూడా మనసు, బుద్ధులే. మనో చైతన్యం, బుద్ధి చైతన్యం. మిగతా జీవజాతులలో జీవ చైతన్యం ఉంటుంది, ఇంద్రియ చైతన్యం ఉంటుంది, జడ చైతన్యం ఉంటుంది. కానీ బుద్ధి చైతన్యం, మనో చైతన్యాలు ఉండవు. ఒక మానవ జాతిలోనే ఇటువంటి చైతన్యాలు ఉన్నాయి. ఈ చైతన్యాల ద్వారా మానవుడికి సూక్ష్మత్వం పెరుగుతుంది. సూక్ష్మత్వం పెరిగే కొలది మనిషి చెడు వైపుకి ఎక్కువగా ఆకర్షింపబడుతూ ఉంటాడు. కాబట్టి మానవుడు సమూలంగా ఇటువంటి విషయాల నుండి బయటపడాలంటే జీవితాన్ని గురించి, సమాజాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, ప్రకృతిని గురించి, సృష్టి స్థితి లయలను గురించి, మార్పులు చేర్పులను గురించి, ద్వంద్వాలను గురించి శాస్త్రీయపరమైనటువంటి అవగాహన ఉండాలి. మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎలా వస్తూ ఉంటాయి? శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి యొక్క మోతాదుని బట్టి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వయసును బట్టి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మానవ జీవితం కర్మల మూటతో మొదలవుతుంది.
ఆ కర్మల మూట కరిగిపోవాలంటే తప్పనిసరిగా కర్మలను ఆచరించవలసిందే. జ్ఞాని కర్మలను ఆచరిస్తూ ఉంటాడు కానీ ఆ కర్మల ద్వారా ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించడు, కోరుకోడు. అజ్ఞాని ప్రణాళికలతోటి, పథకాలతోటి, గమ్యాలతోటి, లక్ష్యాలతోటి, ఆశయాలతోటి, సంకల్పాలతోటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు కాబట్టి తప్పనిసరిగా తాను చేసేటటువంటి పనుల ద్వారా ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాడు. ఆశించడంలోనే బంధం ఉంది, ఆశించడంలోనే బాధ ఉంది, ఆశించడంలోనే ఆశ ఉంది, పేరాశ ఉంది, దురాశ ఉంది. అది చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ విధంగా మనిషి ఏమవుతున్నాడు? విషవలయంలో చిక్కుకుపోతున్నాడు, మాయాక్షేత్రంలో బంధించబడుతున్నాడు. ఏదైతే తనకు కావాలో దాన్ని పొందటం లేదు, ఏదైతే ప్రమాదకరమో దానిని పొందుతున్నాడు. ఆ ప్రమాదకరమైనటువంటి దాన్ని తొలగించుకోవటం కోసం చేసేటటువంటి ప్రయత్నంలో దాని మోతాదు ఇంకా పెరుగుతూ వస్తుంది. ఇదంతా ఏమిటి ఆలోచించండి. భూమండలం మొత్తంలో ఒక మానవ జాతికి మాత్రమే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి జీవన విధానం కొనసాగుతుంది. మిగతా జాతులన్నీ ప్రకృతి నుండి ఆవిర్భవించి ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ప్రకృతిలో లభించేటటువంటి పదార్థాన్ని సేకరిస్తూ ప్రకృతికి ఫలవంతమైన సంతానాన్ని కానకగా అందించి అంతిమంగా శరీరం శుష్కించినందువల్ల, బలహీనపడ్డందువల్ల జీవనచర్యలు మందగించి జీవనయాత్రను ముగిస్తూ ఉన్నాయి. కానీ మానవుడు మాత్రం అందుకు భిన్నమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాడు. కర్మల మూటతో జీవితం మొదలవుతుంది, జీవితాంతం కర్మలు కొనసాగుతూ ఉన్నాయి. కర్మల మూట ఇంకా మిగిలిపోయింది, శరీరం మాత్రం బలహీనపడింది. అందువల్ల జీవుడు ఏం చేస్తాడు? బలహీనపడ్డటువంటి శరీరాన్ని వదిలివేసి మరొక శరీరం కోసం అన్వేషణ చేసి ఆ శరీరంలోనికి ప్రవేశించి ఆ శరీరం ద్వారా మిగిలి ఉన్నటువంటి కోరికలను, సంకల్పాలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ విధంగా జీవుడు కొనసాగుతూ ఉంటాడు. శరీరాలు మాత్రం, దేహాలు మాత్రం నశించిపోతూ ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా మానవ మేధస్సులో ఉత్పన్నమయ్యేటటువంటి ప్రమాదకరమైనటువంటి ద్వంద్వాలను గురించినటువంటి అవగాహన ఉంటే జీవితం తప్పనిసరిగా సద్వినియోగపడుతుంది, సార్థకమవుతుంది. ద్వంద్వాలను గురించినటువంటి అవగాహన లేకుండా సాధన చేయటం చాలా ప్రమాదకరం. అందుకే నేను గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్ కొనసాగించకూడదు. మెంటల్ ప్రిపరేషన్ ఉంటే మెడిటేషన్ ఒక ఆటలాగా ఉంటుంది. మెంటల్ ప్రిపరేషన్ లేకపోతే మెడిటేషన్ ఒక పోరాటం అవుతుంది. మెడిటేషన్ అంటే సాధన. సాధన అంటే సాధించవలసింది ఉంది అనే భావన. సాధించవలసింది ఏదో ఉంది అనుకున్నప్పుడు మనిషి తప్పనిసరిగా కర్మబంధంలో ఉంటాడు, ఆశిస్తూ ఉంటాడు, ఆశించి పనులు చేస్తూ ఉంటాడు. ఆశించింది లభించింది అనుకోండి, తృప్తి కలుగుతుంది. లభించకపోతే అసంతృప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక విధానం అంతా అశాస్త్రీయంగా మారటానికి మూల కారణం ఏంటంటే జ్ఞానపరంగా పరిణతి చెందకుండా కఠోర సాధనలు చేస్తున్నారు. జ్ఞానపరంగా పరిణతి చెందేటట్లయితే వ్యతిరేకించేది ఉండదు, కోరుకునేది ఉండదు, ఆశించేది ఉండదు, వెంటబడేది ఉండదు, వెంబడించేది కూడా ఉండదు. అంతా ఒకటే అయినప్పుడు, భిన్నత్వానికి అవకాశమే లేనప్పుడు ఇక సరిచేయవలసింది ఏముంటుంది? మార్చవలసింది ఏముంటుంది?
ఒకటే ఉన్నప్పుడు ఇక మార్పుకు అవకాశమే లేదు కదా. అయితే లౌక్యంలో మాత్రం భిన్నత్వాన్ని అనుభవిస్తూ ఉండాలి. అంతరంగంలో మాత్రం సత్యాన్ని అనుభవిస్తూ ఉండాలి. అంతరంగంలో సత్యం ఉండాలి, లౌకిక జీవితంలో తప్పనిసరిగా భిన్నత్వం ఉండాలి. కళాత్మక జీవన విధానం అంటే లౌక్యాన్ని అంతరంగాన్ని రెండింటిని సమన్వయం చేసుకొని ముందుకు సాగటమే. కాబట్టి మన మేధస్సు నుండి ఉత్పన్నమయ్యే ప్రతి ఆలోచన కూడా జీవుడి ద్వారానే బహిర్గతం అవుతూ ఉంటుంది. ఆలోచనలు బహిర్గతం అవుతున్నాయంటే జీవుడు శుద్ధవుతున్నాడని భావించుకోవాలి. మంచి ఆలోచనలు బంధాలే, చెడు ఆలోచనలు కూడా బంధాలే. కొన్ని బంగారు సంఖ్యలు అయితే మరికొన్ని ఇనుప సంఖ్యలు అవుతాయి. ఈ రెండు రకాల సంఖ్యలు కూడా మనిషిని బంధించి వేస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచనలు బయటకు వస్తున్నాయంటే వాటిని మనం ఏం చేయాలి? సాధనగా భావించాలి. జీవుడు శుద్ధవుతున్నట్లుగా భావించాలి. మనోభారం తగ్గుతున్నట్లుగా భావించాలి. మనసు వికసిస్తున్నట్లుగా భావించాలి. మనిషి ఆత్మ వైపుకు పయనిస్తున్నట్లుగా భావించాలి. వికసించటం అంటూ జరిగితే ఒత్తిడి తగ్గుతుంది, బంధాలు కరిగిపోతాయి. కుంచుకోవటం జరిగితే ఒత్తిడి పెరుగుతుంది, బంధాలు కూడా పెరుగుతాయి. కాబట్టి మనిషి జీవితాన్ని కళాత్మకంగా కొనసాగించాలంటే జీవితాన్ని గురించి లోతైనటువంటి అవగాహన ఉండాలి. ఆలోచనలను వ్యతిరేకిస్తూ ఉన్నామనుకోండి, బ్యాటరీ ఖర్చు అవుతూ ఉంటుంది, వాని తీవ్రత ఇంకా పెరుగుతూ ఉంటుంది. అంగీకరిస్తూ ఉన్నామనుకోండి, అవి కరిగిపోతూ ఉంటాయి, తొలగిపోతూ ఉంటాయి, విడుదలవుతూ ఉంటాయి. మనోభారం తగ్గుతూ ఉంటుంది, మనసు ఖాళీ అవుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. పుట్టుక నుండి మరణం వరకు మనిషి జీవితం భగవంతునికి ప్రతిరూపమే. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉత్పన్నమయ్యే ప్రతి ఆలోచన, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని, మనం చూసేది, వినేది, రుచి చూసేది, వాసన చూసేది, స్పృశించేది సర్వము భగవంతుని యొక్క ప్రతిరూపమే. ఇదే శాస్త్రీయపరమైనటువంటి ఆధ్యాత్మికత అంటే. పుట్టుకకు ముందు భగవంతుడు ఉన్నాడు, మరణం తర్వాత కూడా భగవంతుడు ఉంటాడు. పుట్టుక భగవంతుడే, మరణం కూడా భగవంతుడే. మరణం కూడా భగవంతుడైనప్పుడు మరణాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఏంటి? మనం పుట్టుకను హర్షిస్తూ ఉన్నాం, మరణాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకు మూల కారణం ఏంటి? పుట్టుకను స్వాగతించడం ఏంటి, మరణాన్ని వ్యతిరేకించడం ఏంటి? ఆ పుట్టుకను స్వాగతించడానికి మూల కారణం పుట్టుక ఒక్కటే జరుగుతుంది అనుకుంటాం. ఆ పుట్టుకలోనే మరణం ఇమిడి ఉంది అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించలేం. ప్రతి బంధంలో బాధ ఉంటుంది, బాధ లేకుండా బంధం ఉండదు. బంధం ఏర్పడేటప్పుడే బాధను గుర్తించామనుకోండి, బంధం తెగిపోయినప్పుడు ఎటువంటి బాధ ఉండదు. బంధంలో బాధను గుర్తించకపోతే బంధం తెగిపోగానే విపరీతంగా బాధపడతాం. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, ప్రతిదీ తాత్కాలికమే. ఏదీ ప్రాముఖ్యం కాదు, ప్రతిదీ సాధారణమే. మనం ప్రాముఖ్యతనిస్తున్నామంటే, శాశ్వతంగా భావిస్తున్నామంటే
జీవితం పట్ల సరైనటువంటి అవగాహన లేనట్లే. మనం చెడును వ్యతిరేకించడం కాదు, చెడును కూడా భగవంతునిలో ఒక భాగంగా భావించగలగాలి. ఒక రోజులో కొంతకాలం పగలుంటుంది, మరి కొంతకాలం రాత్రి ఉంటుంది. పగలు రాత్రి రెండు కూడా రోజులో ఒక భాగమే కదా. రాత్రిని వ్యతిరేకించకూడదు, పగలను కోరుకోకూడదు. పగలు ఎంత సహజమో రాత్రి కూడా అంతే సహజం. వెలుగు ఎంత సహజమో చీకటి కూడా అంతే సహజం. వెలుగు చీకట్లు రెండు ఉన్నాయంటే మనిషి తప్పనిసరిగా అజ్ఞానంలో ఉన్నట్లే. తాత్కాలికమైనటువంటి వెలుగును, తాత్కాలికమైనటువంటి చీకటిని శాశ్వతంగా భావించడం అంటే అజ్ఞానమే కదా. చీకటి లేకుండా వెలుగుకు విలువ లేదు కదా. చీకటి ద్వారానే వెలుగు గుర్తించబడుతుంది కదా. చెడు లేకుండా మంచికి అవకాశమే లేదు కదా. మంచిని గుర్తించాలంటే తప్పనిసరిగా చెడు ఉండాలి కదా. దీనికి కఠోర సాధన చేయవలసిన అవసరం ఏంటి? జీవితాన్ని గురించి సాంకేతిక పరంగా విశ్లేషించుకుంటే సరిపోతుంది కదా. ఉన్నది ఒక్కటే అయినప్పుడు, భిన్నత్వానికి అవకాశం లేనప్పుడు, ద్వంద్వాలకు అవకాశం లేనప్పుడు మనం ఏకత్వం వైపుకు దృష్టిని మళ్లించగలిగితే ద్వంద్వాలకు, భిన్నత్వానికి అవకాశమే ఉండదు కదా. భిన్నత్వాన్ని వ్యతిరేకించడం కాదు, భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించగలగాలి. మాయను వ్యతిరేకించడం కాదు, మాయను కూడా భగవంతుల్లో ఒక భాగంగా భావించగలగాలి. కాబట్టి మేధస్సు నుండి బహిర్గతమయ్యే ప్రతి ఆలోచన కూడా భగవంతుడి అనుకున్నప్పుడు, మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది బాగుంది, ఇది బాగలేదు అనేటటువంటి భావనలు ఉండవు కదా. బాగుంది అనేది ఉందంటే తప్పనిసరిగా బాగాలేదు అనేది ఉంటుంది కదా. ఇలా ఉండాలి అనే భావన ఉందంటే ఇలా ఉండకూడదు అనే భావన కూడా ఉన్నట్లే కదా. ఉండాలి అనే దానిలో ఉండకూడదు అనేది ఉంటుంది, ఉండకూడదు అనేటటువంటి దానిలో ఉండాలి అనేది ఉంటుంది. రెండు ద్వంద్వాలే, పాక్షికాలే. ఎప్పుడైతే అవి అసంపూర్ణంగా ఉన్నాయి అని భావిస్తామో వాటిని తప్పనిసరిగా వదిలేస్తాం. అవే వాస్తవం అనుకున్నాం అనుకోండి, వాటి వెంటబడుతూ ఉంటాం. కాబట్టి ఆలోచనలు ఉత్పన్నమవుతూ ఉన్నప్పుడు ఇది మంచి ఆలోచన, ఇది చెడు ఆలోచన, ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది కావాలి, ఇది వద్దు, ఇది రాగం, ఇది ద్వేషం అనేటటువంటి భావన ఉందంటే మనసు బలోపేతం అవుతున్నట్లే. కాబట్టి మనం మనసును స్వాధీనపరచుకోవాలి, మనసును ఆధీనంలోకి తీసుకోవాలి, మనసును నియంత్రించగలగాలి, మనసును వికసింపజేయగలగాలి, మనసును కరిగించగలగాలి. మనసే మాయ అని ఆ మాయ యొక్క స్వరూప స్వభావాన్ని గుర్తించగలగాలి. అందరూ కఠోర సాధన కొనసాగించడానికి మూల కారణం ఏంటంటే ఇటువంటి కీలకమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి సరైనటువంటి అవగాహన లేకపోవటమే. అవగాహన ఉందంటే జీవితం సులభమైనట్లే. అవగాహన లేదంటే జీవితం క్లిష్టంగా, కష్టంగా మారినట్టే. కాబట్టి బిడ్డలారా, ఆలోచించుకోండి. సాధన సాధన సాధన. ఏమిటి సాధన? ఎందుకు సాధన చేయాలి? అంతా భగవంతుడే అయినప్పుడు ఎవరి కోసం సాధన చేయాలి? దేనికోసం సాధన చేయాలి? నీవే సాక్షాత్తు భగవంతుడు అయినప్పుడు ఇక సాధన యొక్క అవసరం ఏంటి? భగవంతుడి కోసం సాధన చేయడే.
నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిందంటే ఇక సాధనకి ఫుల్ స్టాప్ పడ్డట్టే కదా. కాబట్టి భగవంతుడు సాధన చేయవలసినటువంటి అవసరం లేదు. సాధన చేస్తున్నాడంటే అతడు భగవంతుడు కానే కాదు, భగవంతుడి యొక్క స్థితిని అనుభవించటం లేదని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే భగవంతుడు వేరు, భగవంతుడి స్థితి వేరు. భగవంతుడు కూడా ద్వంద్వంలో ఒక భాగమే. భగవంతుడి స్థితి అంటే ద్వంద్వానికి అతీతమైనదే భగవంతుడి స్థితి. భగవంతుడి స్థితికి చేరిన తర్వాత భగవంతుడు కూడా మాయగా గోచరిస్తాడు. భగవంతుడికి సంబంధించిన సమాచారం మొత్తం మాయే. భగవంతుడి నుండి ఆవిర్భవించినటువంటి భౌతిక ప్రపంచం కూడా మాయే. ఒకవైపు మాయగా భావిస్తూ ఉండాలి, మరొక వైపు దాన్ని భగవంతుడికి ప్రతిరూపంగా విశ్లేషించుకుంటూ ఉండాలి. భిన్నత్వం అనేది సహజం, అది ప్రకృతిలో ఒక భాగమే. భిన్నత్వం లేకపోతే జ్ఞానానికి అవకాశం లేదు. జ్ఞానం లేకపోతే మేధస్సుకు పదును ఏర్పడే ప్రసక్తి లేదు. తెలివి మేధా సంపత్తి అనేది జ్ఞానం ద్వారానే ఉత్పన్నమవుతుంది. జ్ఞానం అనేది ఉందంటే మనిషి తప్పనిసరిగా జిజ్ఞాసతో ఉంటాడు, అన్వేషణ చేస్తూ ఉంటాడు. ఆ అన్వేషణలోనే ఏది సత్యం ఏది అసత్యం అని తెలుసుకొని సత్యాన్ని గురించినటువంటి అవగాహన ఏర్పరచుకొని అసత్యాన్ని వదిలివేస్తూ ఉంటాడు. నాకు తెలిసినంత వరకు భగవంతుడి యొక్క ఉనికిని గురించి తెలుసుకున్న ప్రతి వ్యక్తి భగవంతుడికి ప్రతిరూపమే. తనను తాను లోతుగా విశ్లేషించుకొని నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందగలిగితే భగవంతుడి యొక్క స్థితి నుండి విశ్వాన్ని చూస్తున్నప్పుడు, ప్రకృతిని చూస్తున్నప్పుడు, ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు, సమాజాన్ని చూస్తున్నప్పుడు అంతా భగవంతుని మయంగానే గోచరిస్తుంది. అందువల్ల మనం మన దృష్టిని మార్చుకోవాలి, అంతరంగ స్థితిని మార్చుకోవాలి, అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవాలి, అంతరంగంలో ఉన్నటువంటి కలుషితాన్ని తొలగించుకోవాలి. అద్దం మీద దుమ్ము ధూళి విపరీతంగా ఉందనుకోండి, మన ప్రతిబింబం కనిపించదు కదా. అటువంటి దుమ్ము ధూళిని మొత్తాన్ని సమూలంగా తుడిచివేయగలిగితే, తొలగించగలిగితే, శుభ్రం చేయగలిగితే మన ప్రతిబింబం స్పష్టంగా గోచరిస్తుంది కదా. కాబట్టి లోపం ఎక్కడుంది? బాహ్య ప్రపంచంలో లేదు, మనలోనే ఉంది. బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం కానే కాదు, మన అంతరంగాన్ని సరి చేసుకోవాలి. బాహ్య ప్రపంచం వెంట పరుగులు తీస్తున్నంత కాలం అంతరంగం కలుషితం అవుతూనే ఉంటుంది. ఏదో చెయ్యాలి అనే ఆరాటం ఉందన్నా, ఏదో మాట్లాడాలి అనే తపన ఉందన్నా, ప్రణాళికలు పథకాలతోటి లక్ష్యాలతోటి గమ్యాలతోటి జీవితాన్ని కొనసాగించాలనే భావన బలీయంగా ఉందంటే అందుకు మూల కారణం మన అంతరంగమే తప్ప బాహ్య ప్రపంచం కానే కాదు. ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటంటే ఆత్మ విజ్ఞాన శాస్త్రమే అది, సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్. శాస్త్రీయపరమైనటువంటి అంశం ఎప్పుడైతే విశ్లేషించబడుతూ ఉంటుందో అక్కడ తప్పనిసరిగా సొల్యూషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. సాధన ఒక ఆటలాగా ఉండాలి, పోరాటం కాకూడదు. మనిషి పురోభివృద్ధి వైపుకు పయనించాలి, పురోగమనం వైపుకు పయనించాలి. పురోగమన పరిణామం జరగాలి, తిరోగమనం జరగకూడదు. జ్ఞానపరంగా ఎదిగేటట్లయితే మనిషి పురోగమనానికి మళ్ళుతాడు.
జ్ఞానపరంగా ఎదగకుండా కఠోర సాధన చేసేటట్లయితే సాధనలో పురోభివృద్ధి కలగకపోగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. మనం సాధన చేసేటప్పుడు శరీరాన్ని తప్పనిసరిగా బంధిస్తూ ఉంటాం, నియంత్రిస్తూ ఉంటాం, కంట్రోల్ చేస్తూ ఉంటాం. అలా శరీరాన్ని కంట్రోల్ చేయటం అంటే, నియంత్రించడం అంటే, బంధించడం అంటే సూక్ష్మ శరీరాన్ని కూడా బంధించడమే కదా. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం కదా. వాటిని మనం బంధించేటట్లయితే ఏమవుతుంది? శక్తి విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది. బంధించడం అంటే బంధాలను పెంచుకోవటమే కదా. బంధాలు పెరుగుతున్నాయంటే స్వేచ్ఛకు అవరోధమే కదా. కాబట్టి మనిషి స్వేచ్ఛ వైపుకు మళ్ళాలి తప్ప బంధాలు ఇరుక్కోకూడదు. నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలను గురించి అవగాహన ఉంచుకున్న తర్వాతనే జీవితాన్నే సాధనగా మార్చుకోవాలి. అవగాహన లేకుండా సాధనలు చేస్తే అవి చాలా ప్రమాదకరంగా మారతాయి. వంట చేసే విధానం తెలియకుండా వంట చేయకూడదు. ఈత రాకుండా నదిలోకి ప్రవేశించకూడదు. అందుకే మెంటల్ ప్రిపరేషన్ చాలా అవసరం. నాకు తెలిసినంత వరకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రీయ పందాల అవగాహన గావించుకోగలిగితే ఆ వ్యక్తి జీవితమే సాధనగా మారుతుంది. ప్రత్యేకంగా సాధన చేయవలసినటువంటి అవసరం లేదు. ఉన్నది ఒక్కటే అనేటటువంటి విషయాన్ని అంతరంగంలో బలంగా ప్రతిష్ఠించుకోవాలి. భౌతిక ప్రపంచంలో, దైనందిన కార్యక్రమాలలో, లౌకిక జీవితంలో చురుగ్గా పాల్గొంటూ ఉండాలి. కఠోర సాధనలు చాలా ప్రమాదకరం. గంటల తరబడి సాధన ఇంకా ప్రమాదకరం. ఎవరైనా గంటల తరబడి సాధన చేస్తున్నారంటే అది తిరోగమన పరిణామమే. చాలా ప్రమాదకరం. శరీరం బలహీనపడుతుంది, శక్తి హరించుకుపోతుంది. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి కొంతకాలం సాధన చేసిన తర్వాత వాళ్ళను పరిశీలించండి. ముఖంలో తేజస్సు కానీ కాంతి కానీ పెరుగుతున్నాయంటే అది తప్పనిసరిగా పురోగమన పరిణామమే. కాంతి తగ్గుతున్నా, తేజస్సు తగ్గుతున్నా, సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోయినా, ఆధ్యాత్మిక పిచ్చిలో పడ్డా, ఆధ్యాత్మికతను వ్యసనంగా మార్చుకున్నా, ఆధ్యాత్మికతే సర్వస్వం అని చెప్పి పరుగులు తీస్తున్నా, ప్రచారం చేస్తున్నా, ప్రపంచాన్ని మార్చాలనేటటువంటి ఆరాటం తపన ఎక్కువగా ఉన్నా అతడు తప్పనిసరిగా సాధనలో తిరోగమనం వైపు ఉన్నట్లే. కాబట్టి మొదటి మెట్టులో కూర్చొని 7వ మెట్టును ఆకస్మికంగా అందుకోవటం సాధ్యం కాదు. శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి, ఇంద్రియ నిగ్రహాన్ని సాధించగలగాలి, మనసు సమత్వంలో ఉండాలి, బుద్ధి విచక్షణతో ఉండాలి, హృదయ మట్టం వికసించి ఉండాలి. ఇవన్నీ జరగాలంటే సిస్టమేటిక్గా శిక్షణ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. ట్రైనింగ్ ఉందంటే తప్పనిసరిగా మనిషి దశల వారీగా పురోభివృద్ధి చెందుతాడు, దశల వారీగా పరిణతి చెందే అవకాశం ఉంటుంది. 1వ మెట్టు మీద కూర్చొని 7వ మెట్టును అందుకోవాలనుకోవటం సాధ్యం కాదు. అయితే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించినటువంటి అవగాహన ఉండేటట్లయితే, అంతరంగంలో ఆత్మజ్యోతిని వెలిగించుకోగలిగితే క్రిందున్నటువంటి కోశాలు, చక్రాలు మొత్తం సమూలంగా శుద్ధి అవుతాయి. కాబట్టి ఆరోహణ క్రమం గొప్పదా, అవరోహణ క్రమం గొప్పదా ఆలోచించండి. ఆరోహణ క్రమం సులభమా, అవరోహణ క్రమం సులభమా? క్రింద నుండి పైకి వెళ్ళటం సులభమా, పైనుండి క్రిందికి రావటం సులభమా? నీటిని క్రింది నుండి పైకి పంపించడం కష్టమా, పైనుంచి క్రిందికి తీసుకురావటం కష్టమా? క్రింది నుండి పైకి పంపించాలంటే తప్పనిసరిగా ఎలక్ట్రిక్ మోటార్ ఉండాలి, జెట్ పంప్ ఉండాలి.
పైనుంచి కిందికి రావటానికి ఎటువంటి శ్రమ అవసరం ఉండదు. జ్ఞానపరంగా పరిణతి చెందగలిగితే, అంతరంగం సమూలంగా ఖాళీ అయితే జీవితమే సాధనగా మారుతుంది. ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే ఉండదు. మరొక కీలకమైన అంశం ఏంటంటే, అంతరంగం నుండి నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటే దానిని శుభసూచకంగా భావించాలి. జీవుడు శుద్ధి అవుతున్నట్లుగా భావించాలి. జీవుడు కరిగిపోతున్నట్లుగా భావించాలి. మనిషి దివ్యత్వం వైపుకు పయనిస్తున్నట్లుగా భావించాలి. చెడు ఆలోచన వచ్చినా పర్వాలేదు, అది కూడా బయటికి పోతుందంటే శుద్ధి అవుతున్నట్లే కదా. కాబట్టి చెడు ఆలోచనలను వ్యతిరేకించకూడదు. అసలు చెడునే తప్పనిసరిగా అవసరం. చెడు ద్వారానే మంచికి విలువ వస్తుంది. చెడు ద్వారానే మంచి గుర్తించబడుతుంది. చెడు ఉంటేనే మంచికి విలువ ఉంటుంది. ఎంత చెడు పెరిగితే అంతే మోతాదులో మంచి కూడా పెరుగుతుంది. అందువల్ల చెడును కోరుకోకూడదు, చెడును ఆశించకూడదు, కానీ చెడును వ్యతిరేకించకూడదు. మంచిని ఆశించకూడదు, మంచిని కోరుకోకూడదు. మంచే కావాలని పరుగులు పెట్టకూడదు. మంచి ఉందంటే దానిలో చెడు ఉంటుంది. మంచిలోనే చెడు దాగి ఉంటుంది. చెడు ద్వారానే మంచి బహిర్గతం అవుతుంది. మంచి బహిర్గతం అవుతుందంటే గతంలో తప్పనిసరిగా చెడు ఉన్నట్లే. ఈనాడు విజయం సంభవించిందంటే ఒకప్పుడు అపజయం అనేటటువంటి బీజం మనోఫలకంలో బలంగా ప్రతిష్ఠించబడ్డట్లే. కాబట్టి ఈనాటి విజయానికి మనం అపజయమే కదా. విజయానికి మూలం అపజయమైనప్పుడు విజయంలో అపజయం అనే బీజం కూడా ఇమిడి ఉంటుంది కదా, దాగి ఉంటుంది కదా, మిళితమై ఉంటుంది కదా. కాబట్టి అపజయం లేకుండా విజయానికి అవకాశం లేదు. చెడు లేకుండా మంచికి అవకాశం లేదు. ఓటమి లేకుండా గెలుపుకి అవకాశమే లేదు. కష్టం లేకుండా అదృష్టానికి అవకాశమే లేదు. జ్ఞాని రెండింటిని మాయగా భావించి వదిలేస్తాడు. అజ్ఞాని మాత్రం ఒకదాన్ని పట్టుకొని రెండో దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు. బయట కనిపించేదే వాస్తవం అనుకుంటాడు. అందులో ఉన్నటువంటి మూలాన్ని గుర్తించలేడు. అందువలన జాగ్రత్తగా జీవితాన్ని గురించి అవగాహన గావించుకోండి. ప్రపంచంలో నెగిటివ్ పెరుగుతుందంటే అంతే మోతాదులో పాజిటివ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కదా. ప్రతి ఒక్కరూ దివ్యత్వం వైపుకు పరుగులు తీస్తున్నారు. కానీ ఆ పరుగు పందెంలో విచక్షణను కోల్పోతున్నారు. విచక్షణ కోల్పోతే తప్పనిసరిగా సత్ఫలితం వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి ఇదంతా కూడా అందరూ తెలుసుకోవలసినటువంటి జీవిత సత్యం. అందువలన నెగిటివ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. నెగిటివ్ను భరిస్తే అదే అసలు సిసలైనటువంటి సాధన అవుతుంది. నెగిటివ్ అనేది ఉందంటే అక్కడ తప్పనిసరిగా పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఎంత శాతం ఉంటే పాజిటివ్ కూడా అంతే శాతం ఉంటుంది. నెగిటివ్ ఎంత మోతాదులో ఉంటే పాజిటివ్ కూడా అంతే మోతాదులో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? నెగిటివ్ను స్వాగతించాలి, అనుమతించాలి, బహిర్గతం కానివ్వాలి. నెగిటివ్ను తొలగించుకునే ప్రయత్నం చేయటం కాదు, కరిగించుకునే ప్రయత్నం చేయాలి. అక్కడ ఏదైతే ఉందో దానితో పాటుగా ఉండటమే సాధన అంటే. మన అంతరంగం నుండి ఉత్పన్నమయ్యేటటువంటి ఆలోచనలను
సాక్షిభూతంగా గమనించడమే సాధన అంటే. సాక్షిభూత స్థితి ఉంది అంటే అక్కడ తప్పనిసరిగా నేను ఆలోచనలు రెండు వేరుగా ఉంటాయి. సాక్షిభూత స్థితి నుండి ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు చర్య ప్రతిచర్యలకు అవకాశం ఉండదు, అంతా భగవంతుని మయంగా గోచరిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ద్వంద్వాల గురించి స్పష్టమైనటువంటి అవగాహనను ఏర్పరచుకోవాలి. ద్వంద్వాలను గురించి అవగాహన ఉందంటే అంతరంగం సమూలంగా ఖాళీ అవుతుంది. రెండు లేవు ఉన్నది ఒక్కటే అనే భావన కలిగిందంటే జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి. భూమండలం మొత్తంలో ద్వంద్వాలను గురించి అవగాహన గావించుకొని భగవంతుడిని గురించి స్పష్టంగా శాస్త్రయుక్తంగా విశ్లేషించుకొని భగవంతుడు కూడా మాయా అని భావించుకొని భగవంతుడిని కూడా వదిలేసి భగవంతుడి స్థితికి చేరి భగవంతుడి స్థితి నుండి చరాచర జగత్తుని గురించి ప్రపంచానికి తెలియజేసే అర్హత, అవకాశం, అదృష్టం ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. అది కూడా అందరికీ సాధ్యం కాదు. కోట్లాది మందిలో కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే జన్మ జన్మల సంస్కారాలు బలీయంగా ఉండి మనిషిని ఆత్మ వైపుకు వెళ్ళే విధానంలో అడుగడుగున అడ్డుపడుతూ ఉంటాయి. ఆ సంస్కారాలను కరిగించుకోగలిగితే అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. అందుకు మనం అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని స్వీకరించాలి తప్ప దాన్ని మార్చకూడదు. శరీరంలో నుండి నెగిటివ్ బయటికి వెళ్ళిపోతూ ఉంటే దాన్ని శుభసూచకంగా భావించాలి తప్ప దాన్ని అణిచివేయకూడదు. చెడు బయటికి వెళుతుందంటే చెడు కరిగిపోతున్నట్లే కదా, అది శుభ పరిణామమే కదా. దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఏంటి? ఎప్పుడైతే వ్యతిరేకించమో కొద్దిసేపటికి అది కరిగిపోతుంది. బయటికి వెళ్ళేటటువంటి చెడును వ్యతిరేకిస్తూ ఉంటే అది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది, బలోపేతం అవుతూ ఉంటుంది. ఒక నది ఒడ్డున నిలబడ్డాం, శ్యామ వచ్చింది వెళ్ళిపోయింది, పూలదండ వచ్చింది వెళ్ళిపోయింది, ముళ్ళకంప వచ్చింది వెళ్ళిపోయింది, అనేక వస్తువులు వచ్చాయి వెళ్ళిపోతూ ఉన్నాయి. వాటిని మనమేం తాకలేదే, వస్తున్నాయి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆలోచన కూడా అంతే కదా. సూర్యుడిని ఆవహించి మేఘం ఉంటుంది. మేఘం తాత్కాలికం, సూర్యుడు మాత్రం శాశ్వతం. మేఘం ఉన్నంత మాత్రాన సూర్యుడు లేడు అంటానికి వీల్లేదు. సూర్యుడు కనిపించినంత మాత్రాన సూర్యుడి యొక్క ఉనికిని అనుమానించవలసిన అవసరం లేదు. కానీ సూర్యుడు మాత్రం శాశ్వతం, మేఘం మాత్రం తాత్కాలికం. మేఘం తొలగిపోతుందంటే సూర్యుడు బహిర్గతం అవుతున్నట్లే కదా. కాబట్టి మనం ఏం చేయాలి? సూర్యుడే శాశ్వతం అనుకోవాలి, మేఘం తాత్కాలికం అనుకోవాలి. తాత్కాలికమైంది కరిగిపోతే శాశ్వతమైంది బహిర్గతం అవుతుంది. మరొక రకంగా ఆలోచించేటట్లయితే మేఘాన్ని కూడా భగవంతుడిగా భావించగలిగితే ఇక సూర్యుడి కోసం అన్వేషణ చేయవలసిన అవసరం ఉండదు కదా. కనిపించే స్థూల జగత్తునే భగవంతుడిగా భావించగలిగితే భగవంతుడి కోసం ఇక ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసినటువంటి అవసరం ఉండదు కదా. ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ లేడు అనుకున్నప్పుడు, ప్రపంచమే పరమాత్మ అనే భావన కలిగినప్పుడు జీవితమే సాధనగా మారుతుంది కదా. అందువల్ల
పరమాత్మ కోసం ప్రత్యేకంగా కఠోరంగా అన్వేషణ సాధన చేయవలసినటువంటి అవసరం లేదు. ఇదే యోగ రహస్యం, ఇదే ఆధ్యాత్మిక రహస్యం, ఇదే జీవిత రహస్యం, ఇదే ముక్తి లేక మోక్షాన్ని పొందడానికి చక్కటి రాచమార్గం. అందువలన విశ్లేషణ అనేది చాలా అవసరం, విచారణ అనేది చాలా అవసరం. విఘ్నత ఉండాలి, వివేకం ఉండాలి, విచక్షణ ఉండాలి. ప్రాథమికంగా రెండింటిని చూడాలి, అంతిమంగా రెండింటిని ఐక్యం చేయాలి. బాహ్యంగా రెండు ఉండాలి, కానీ లోపల మాత్రం ఒకటే ఉండాలి. అంతరంగంలో అద్వైతం ఉండాలి, ఆచరణకు మాత్రం ద్వైతం ఉండాలి. భిన్నత్వాన్ని మనం చూస్తూ ఉండాల్సిందే, భిన్నత్వాన్ని అనుభవిస్తూ ఉండాల్సిందే. కానీ మాయా అని తెలిసి అనుభవించడానికి, వాస్తవం అని చెప్పి దానిలో ఇరుక్కొని పోవటానికి వ్యత్యాసం ఉంటుంది. వాస్తవం అనుకుంటే వెంటబడతాం, మాయ అనుకుంటే వదిలివేస్తాం. వదిలివేస్తే బరువు తగ్గుతుంది, పట్టుకుంటే బరువు పెరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? వదిలివేసే ప్రయత్నం చేయాలి. పట్టుకుంటేనే సమస్య, వదిలేస్తే అదే సాధన అవుతుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి జీవితం ఆలోచనలతోనే కొనసాగుతుంది. ఆ ఆలోచనల వెనుక సంస్కారాలు ఉంటాయి. సంస్కారాలను కరిగించుకుంటే ఆలోచనల యొక్క ఉనికి ఉండదు. ఆలోచనలు లేకపోతే మాటలకు చర్యలకు అవకాశమే ఉండదు. ఆలోచనలు మాటలు చర్యలు లేకపోతే మనిషి జీవితమే సాధనగా మారుతుంది. స్థితప్రజ్ఞతను ప్రాక్టికల్గా ప్రయోగపూర్వకంగా అనుభవించవచ్చు. కాబట్టి స్థితప్రజ్ఞత అనేది జీవితాంతం ఉండవలసిన పని లేదు. మనం దైనందిన కార్యక్రమాల చురుగ్గా పాల్గొంటూ ఉండొచ్చు, కానీ చేస్తున్నది అంతా కూడా భగవంతునిది అనే భావన ఉంటే చాలు. నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా ఉంటే చాలు. అహంకారం ఉన్నంత వరకు సొంత ప్రపంచం ఉంటుంది. సొంత ప్రపంచం ఉందంటే బంధాలు ఉంటాయి, బంధాలు ఉన్నాయంటే స్వేచ్ఛకు అవకాశమే ఉండదు. మన సొంత ప్రపంచాన్ని మనం కరిగించుకోగలిగితే అందరి ప్రపంచాల్లోకి మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. మన సొంత ప్రపంచంలో బంధించబడితే వేరే ప్రపంచాలను లోపలకు అనుమతించం. మనం వేరే ప్రపంచాల్లోకి వెళ్ళే అవకాశం కూడా లేదు. కాబట్టి మన సొంత ప్రపంచం అనేది వాస్తవం కాదు, అది మనం కల్పించుకున్నదే, మనం సృష్టించుకున్నదే. మన గత జీవితపు చరిత్ర అంతా సొంత ప్రపంచంగా రూపాంతరం చెందింది. చరిత్ర అంతా మాయ అయినప్పుడు, సంస్కారాలన్నీ కూడా మాయకు ప్రతిరూపమైనప్పుడు ఇక మనిషి దానికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం లేదు కదా. ప్రజ్ఞ వికసించే కొలది సొంత ప్రపంచం కరిగిపోతూ ఉంటుంది. ప్రజ్ఞ కుంచుకునే కొలది సొంత ప్రపంచం బలోపేతం అవుతూ ఉంటుంది. కాబట్టి మనిషి ఏం చేయాలి? సొంత ప్రపంచాన్ని కరిగించుకోవాలి. సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైన దాన్ని పట్టుకోవాలి. అనిత్యమైన, అల్పమైన, అశాశ్వతమైన దాన్ని మానసికంగా వదిలేయాలి. మానసికంగా వదిలేస్తే మనిషి తప్పనిసరిగా స్వేచ్ఛను పొందుతాడు. అందుకు మనం చేయవలసిందల్లా కూడా సాంకేతిక పరమైన విధానాన్ని అనుసరించాలి. సాంకేతికత చాలా అవసరం. తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి కలగాలి. కఠోరం, కాఠిన్యం అనేటటువంటి అంశాలకు అవకాశం ఉండకూడదు. జీవితాన్ని ఒకే కోణంలో చూడకూడదు.
పరిపూర్ణపు స్థితికి చేరటానికి ప్రపంచాన్ని ఒక నిచ్చెన మాదిరిగా ఉపయోగించుకోవాలి. ప్రపంచంలో ఇరుక్కుపోకూడదు. ప్రపంచంలో ఆనందం లేదని తెలిసి ప్రపంచంలో జీవిస్తూ ఉంటే జీవితం తామరాకు మీద నీటి బొట్టులా ఉంటుంది. ప్రపంచం వాస్తవం అనుకొని శాశ్వతం అనుకొని పరుగులు తీస్తూ ఉంటే జీవితం సమూలంగా గాడి తప్పుతుంది, శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. కాబట్టి అంతా భగవంతుని మయమే, జీవితమే భగవంతుడు, జీవితానికి సంబంధించినటువంటి అంశాలన్నీ భగవంతుడే, అంతా భగవంతుడే. కాబట్టి ఇక ప్రత్యేకంగా భగవంతుడి కోసం అన్వేషణ చేయవలసిన అవసరం లేదు, భగవంతుడిని వెతుక్కోవలసిన అవసరం కూడా లేదు. భగవంతుని గురించినటువంటి వెతుకులాట ఆగిపోయిందంటే మనిషి పరిపూర్ణుడైనట్లే. కాబట్టి పరిపూర్ణత్వం సిద్ధించడం కోసం సాధన చేయాలి తప్ప పరిపూర్ణత్వం సిద్ధించిన తర్వాత సాధన యొక్క అవసరం ఏముంటుంది? కాబట్టి బిడ్డలారా, జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహనతో సర్వం బ్రహ్మమయం అనేటటువంటి భావనను అనుభవంలోకి పొంది జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో మీ వంతు కృషి చేస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.